అటు రాజస్థాన్లోనూ బిల్లులు ఉంటారు, ఇటు మధ్యప్రదేశ్లోనూ బిల్లులు ఉంటారు. ఈ బిల్లు జాతి నివసించే ప్రాంతంలో చాలా లోతుగా నిశితంగా జడ్జి గారు అధ్యయనం చేశారు. నియోగి గారు చేసిన తరువాత ఆయన మిషనరీ కార్యకలాపాల అంతిమ లక్ష్యము భారతదేశంలో క్రీస్తు రాజ్య ప్రస్థాపన అని చెప్పి ఆయన చెప్పాడు. వీటిపైన నిషేధం ఉండాలని చెప్పి ఆయన అప్పుడు నియోగి కమిషన్ ప్రతిపాదించింది. చాలా సాధికారికంగా సోదాహరణంగా విత్ ఎగ్జాంపుల్స్ కరపత్రాలు 15th ఆగస్టు ఎందుకు పాటించకూడదు అని చెప్పే కరపత్రాలు చర్చిలలో పంచబడ్డాయని చెప్పి నియోగి కమిషన్ స్వాతంత్ర దినోత్సవంగా వాళ్ళు జరుపుకోరు. నియోగి కమిషన్లో ఈ ఆధారాలతో సహా జస్టిస్ భవానీ శంకర్ నియోగి తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత మధ్యప్రదేశ్లో కొంత డిపి మిశ్రా ప్రభుత్వం కొన్ని నిషేధాలను కూడా విధించింది. మధ్యప్రదేశ్లో ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో, గుజరాత్లో ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్లును కూడా తర్వాత కాలంలో తీసుకుని రావాల్సి వచ్చింది. ఎందుకంటే